మ్యాక్సిమం ఎనాలిసిస్ చేసేవాళ్ళు అన్నారు డెఫినెట్గా ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని. ఆస్ట్రేలియానే ఫైనల్కి వెళ్తుంది. ఇంత పెద్ద స్కోర్ చేయటం, దాన్ని చేసి చేయటం కష్టం అన్నట్లుగా, ఓ రకంగా ఓడిపోతుంది మన దేశం అన్నట్లుగా ఓ తెలియని నిర్లిప్తత. కానీ అద్భుతం, మన భరత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి భారత వీర వనిత అద్భుతంగా ఆడారు. ఒకరేమి అలాగే కెప్టెన్ అత్యద్భుతంగా ఆడారు. వారితో పాటు ఓ యవ్వన అమ్మాయి, చిన్న అమ్మాయి అద్భుతంగా ఆడి తనొక్కతే సెంచరీ చేసి ఆల్మోస్ట్ 127 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా రెపరెపలాడే దానిలో ఈ అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది అని చెప్పడానికి సందేహం లేదు. అది ఒక గొప్ప అతిశయోక్తి కూడా కాదు. అద్భుతం. భారతదేశ చరిత్ర, భారతదేశ పతాకం రెపరెపలాడే దానిలో ప్రధాన భూమిక పోషించిన ఆ అమ్మాయి పేరు జమీమా.